ఫేస్‌బుక్‌లో కంటెంట్ మానిటైజేషన్ తరపున మనకొక బిగ్గెస్ట్ అప్‌డేట్ అయితే వచ్చేసింది. చూడండి మనకి ఈ విధంగా రాగానే ఇక్కడ క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి సబ్మిట్ చేయగానే కొన్ని గంటలలోనే మనకి కంటెంట్ మానిటైజేషన్ అనేది సెటప్ వచ్చేస్తుంది. సో, మీ అందరికీ తెలుసు ఒక ఫేస్‌బుక్ క్రియేటర్‌కి కంటెంట్ మానిటైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో, కంటెంట్ మానిటైజేషన్ వచ్చిందంటే మనము మన అకౌంట్‌లో పెట్టే టెక్స్ట్ నుంచెళ్ళి, ఫోటోస్ నుంచెళ్ళి, అలాగే స్టోరీస్ నుంచెళ్ళి, రీల్స్, వీడియోస్ ఇవన్నీ గాకుండా ఎక్స్‌ట్రా బోనస్ దానితో పాటుగా మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి వచ్చే క్రాస్ పోస్టింగ్ వీటన్నిటితో పాటుగా మనము ఎక్కువ మోతాదులో ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో, అదే విధంగా నాకు గూడా ఇవాళనైతే అలా వచ్చేసింది. సో, ఇది మనము ఎలా సెట్ జేసుకోవాలి, అక్కడ మనం ఫిలప్ చేసేటప్పుడు ఏమేం డీటెయిల్స్ ఇవ్వాలి, ఏంటి, ఎవరికొస్తది, ఎవరికి రాదు అనే డీటెయిల్స్ అన్నీ గూడా మీకు నేను క్లియర్‌గా చెప్తాను. సో, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానెల్‌లో సబ్‌స్క్రైబర్స్ అయితే తొందరగా 50,000 కావాలని కోరుకుంటున్నాను. సో, దీని తరపున మీరు జస్ట్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము ఛానెల్ క్రియేట్ చేసి 6 ఇయర్స్ అయితుంది. బట్ ఇంకా 25,000ని జస్ట్ ఇప్పుడే క్రాస్ చేసింది. అతి త్వరలో 50,000 కావాలని కోరుకుంటూ ఎవరైతే నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బెస్ట్ కంటెంట్‌ని మనం ఇస్తున్నాం కాబట్టి ఎంతో పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా మనకి సెపరేట్‌గా కూడా కాంటాక్ట్ అయ్యి ఎన్నో ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకున్నారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యేటివి నేను అందిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండానైతే సపోర్ట్ చేసే విధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనకి ఫేస్‌బుక్‌లో ఎలా వచ్చింది, దాన్ని నేను ఎలా ఫిలప్ చేశాను, దాని తర్వాత నాకు మానిటైజేషన్ ఎన్ని గంటలలో అయింది అనే ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు నేనైతే చూపిస్తాను. సో, స్టార్టింగ్ అయితే మాత్రము ఈ ఫేస్‌బుక్ డీటెయిల్స్ అంటే ఈ ఫేస్‌బుక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదంటే ఈ టెక్ వీడియోస్ అన్నీ కూడా మీరు యూట్యూబ్‌లోనే కాకుండా మీకు ఒకవేళ ఫేస్‌బుక్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయంటే కూడా అందులో కూడా మీరు మన వీడియోస్‌ని అయితే చూడొచ్చు. సో, ఇన్ని రోజులు నాకు కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపించలేదు. సో, ఇప్పుడిప్పుడే నేను కూడా స్టార్ట్ చేశాను. చాలా మంది ఫేస్‌బుక్‌లోనే ఉంటున్నారు కాబట్టి. సో, మన ఫేస్‌బుక్‌ది అండ్ ఇన్‌స్టాగ్రామ్‌ది లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటవి. వాటిలో మీరు ఇవే టెక్ వీడియోస్‌ని కూడా చూడొచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ సోషల్ మీడియాలో మీరు ఇన్ఫర్మేషన్ అనేదైతే వినొచ్చు. సో, స్టార్టింగ్ అయితే ఇక్కడ మనము నార్మల్‌గా జస్ట్ ఫేస్‌బుక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఏదైనా అప్‌డేట్ ఉందా లేదా అనే విధంగా మాత్రమే చెక్ చేసాము. ఎందుకంటే ఇది నార్మల్‌గా జస్ట్ రీసెంట్‌గా నుంచెల్లి మాత్రమే దీన్ని మనం ప్రొఫెషనల్‌గా యూజ్ చేస్తున్నాము. అది కూడా నార్మల్‌గా ఇంతకుముందుకు 5,000 ఫ్రెండ్స్ ఉన్నదాన్ని మనము ప్రొఫెషనల్ ఆన్ చేయగానే 5,000 ఫాలోవర్స్‌గా మారిపోతారు కదా! అలాంటి అకౌంట్స్‌ని మనం రీసెంట్‌గానే టెక్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉన్నాము. సో, ఈ అకౌంటే ఏమైనా మానిటైజేషన్స్ అప్‌డేట్స్ ఏమైనా వచ్చాయా లేదా అని చెక్ చేసుకునే విధంగా వెళ్తున్నప్పుడు ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్రాక్సిమేట్ ఎర్నింగ్స్ అని మనకు చూపిస్తూ కింద అప్‌డేట్ అని చూపిస్తుంది. ఇక్కడ సబ్మిట్ యువర్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఫర్ కంటెంట్ మానిటైజేషన్. సో, దీనికి సంబంధించి మీ ఇంట్రెస్ట్‌ని ఫార్మ్ రూపంలో సబ్మిట్ చేయండి అని చూపిస్తుంది. అదేవిధంగా వి విల్ రివ్యూ యువర్ ఇంట్రెస్ట్ ఫార్మ్ అండ్ నోటిఫై యూ వెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు కంటెంట్ మానిటైజేషన్. అంటే ఇక్కడ మనం సబ్మిట్ చేసే ఫార్మ్‌ని బట్టి అది రివ్యూ జరిగి మన అకౌంట్ గనుక ఎలిజిబిలిటీ ఉంది ఫేస్‌బుక్‌లో ఈ కంటెంట్ మానిటైజేషన్ టూల్‌కి అంటే మాత్రం వెంటనే దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి అని మనకి కంటెంట్ మానిటైజేషన్ కూడా సెటప్ ఇస్తామని ఇక్కడనే మనకి చాలా క్లియర్‌గానైతే తెలియజేసింది. సో, ఇక నేనైతే మాత్రము ఇది మనకు వచ్చిన వెంటనే మనం ఏదైనా చేసుకోవాలి. ఫేస్‌బుక్‌లో చాలా అలర్ట్‌గా ఉండాలి కాబట్టి ఇక నేను నార్మల్‌గా సబ్మిట్ యువర్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో, పక్కకి ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే అది పోతది. సో, దాని తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ ఇంట్రెస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒక ఫార్మ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, ఇందులో స్టార్టింగ్ ఏమున్నది ఇక్కడ ఆప్షనల్ అని చూపిస్తుంది. వాట్ టైప్ ఆఫ్ క్రియేటర్ ఆర్ యూ అంటే మీరు ఏ తరపున క్రియేటర్ అని అడుగుతుంది. దాని తర్వాతనేమో వాట్స్ యువర్ ప్రిఫర్డ్ ఫార్మాట్ ఆఫ్ కంటెంట్ ప్రొడక్షన్ అంటే సో, ఇక్కడ మనకి ఒక 3 ఆప్షన్స్ అయితే ఇచ్చి వాటినైతే ఫిలప్ చేయమని చెప్తుంది. సో, స్టార్టింగ్‌లో వచ్చేసి ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ యువర్ క్రియేటర్ అని చెప్తుంది. సో, ఇక్కడ మనం ఏ క్రియేటర్ అది సెలెక్ట్ చేసుకోవాలి. మనం అందరం కూడా నార్మల్‌గా డిజిటల్ క్రియేటర్స్‌మే కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. టెక్ అయితే టెక్. సో, నేను టెక్ పరంగా కూడా చెప్తాను కాబట్టి క్రియేటర్ అండ్ టెక్ అని నేనైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. సో, ఇది మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తారు కదా! సేమ్ అదే క్రియేట్ చేసుకోండి. సో, దాని తర్వాత ఇక్కడ వాట్స్ యువర్ ప్రిఫర్డ్ ఫార్మాట్ అని చెప్తుంది. ఇక్కడ మీరు ఏమేం సబ్మిట్ చేస్తారు, ఏమేం అప్‌లోడ్ చేస్తారు మీ కంటెంట్ తరపున అనేది రీల్సా, ఫోటోసా, టెక్స్ట్ ఫోటోసా, స్టోరీసా మీరు ఏవి అప్‌లోడ్ చేస్తారని చెప్తుంది. సో, ఆల్మోస్ట్ నేను అన్నీ అప్‌లోడ్ చేశా కాబట్టి 4ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత థర్డ్‌ది వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అంటే కంటెంట్ మానిటైజేషన్‌కి నువ్వు ఎందుకు ఇంట్రెస్ట్‌గా ఉన్నావు అని అడుగుతుంది. సో, మనం అందరం కూడా దేనికి ఇంట్రెస్ట్‌గా ఉంటాము. సో, నేనైతే నా తరపున నాకు ఎలా అయితే ఉపయోగపడతది అనే దాన్నైతే రాసాను. రీజన్ ఏంటంటే నేను ఒక సోషల్ మీడియా క్రియేటర్‌ని. సో, ఈ కంటెంట్ మానిటైజేషన్ రావడం వల్ల ఏందంటే ఎక్కువ ఎర్నింగ్ సోర్స్ పెరిగి ఇలాంటి వీడియోస్‌కి బడ్జెట్ అవసరం ఉంటది కాబట్టి ఇంకా నేను ఎక్కువ వీడియోస్ తీయడానికి నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది అనేదైతే ఇక నా తరహాలో నేనైతే మాత్రం ఇక్కడ ఫార్మాట్ అయితే మాత్రం
ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే దగ్గర నేనైతే రాసాను. దాని తర్వాత యాడ్ యువర్ అదర్ సోషల్స్ అని చెప్తుంది. అంటే మీకేమన్నా ఇంకా వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటే వాటిని కూడా సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. ఇందులో టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. అది సెలెక్ట్ చేసుకొని వాటి నేమ్‌ని కూడా మెన్షన్ చేయమని అయితే చెప్తుంది. అంటే ఇన్‌స్టాగ్రామ్ ఉందనుకోండి, ఇన్‌స్టాగ్రామ్ మీ ఐడీ నేమ్ ఏంటి? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేదైతే అడుగుతుంది. ఇక్కడ అంటుంది. సో దీనికి లింక్ అయిన ఇన్‌స్టాగ్రామే ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనగానే ఇక్కడ ఇంట్రెస్టెడ్ సబ్మిట్ అని అయితే మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా మనమైతే సబ్మిట్ ఫామ్ అయితే ఫిలప్ చేసాము. సో ఫిలప్ చేసిన తర్వాతనైతే నేను కొన్ని గంటల సేపు అయితే వెయిట్ చేశాను. కొన్ని గంటల సేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే అకౌంట్‌కి వచ్చి చూడగానే నాకు కంటెంట్ మోనిటైజేషన్ అనేది సెటప్ అయితే వచ్చేసింది. వెంటనే నేనైతే సెటప్ చేసుకున్నాను. సో మనకి ఏదైనా సరే ఫేస్‌బుక్‌లో ఇలాంటివి ఇంట్రెస్ట్ అని గాని, లేదంటే ఎక్స్‌ట్రా బోనస్ గాని, మోనిటైజేషన్ సెటప్ గాని వచ్చినప్పుడు మనం వెంటనే వాటినైతే యాక్టివ్ చేసుకోవాలి. లేదనుకోండి కొన్ని సార్లు ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వల్ల మనకొచ్చినా దాని తర్వాత తీసేసే అవకాశం కూడా ఉంటది. సో నాకైతే ఇలా తొందరగా రావడానికి రీజన్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి నేను ఎవ్రీ టైమ్ కూడా నేను క్రాస్ పోస్టింగ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసేది ఒక 2, 3 వీక్స్ నుంచెల్లి అయినా సరే క్రాస్ పోస్టింగ్ అనేది నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి చేస్తున్నాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గనుక నేను రీల్ అప్‌లోడ్ చేశాననుకోండి, ఫోటో పెట్టాననుకోండి, అది ఆటోమేటిక్‌గా ఎఫ్‌బీకి కూడా వచ్చేస్తది. సో ఇలా ఎవరైతే క్రాస్ పోస్టింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కంటెంట్ మోనిటైజేషన్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటది. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఆ ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి మీరు ప్రొఫైల్‌కి కాకుండా పేజీని ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా కంటెంట్ మోనిటైజేషన్ అనేది చాలా తొందరగా వస్తూ ఉంటది. ప్రొఫైల్‌కి కాకుండా పేజీ వాళ్ళకైతే మాత్రం చాలా తొందరగా వస్తుంది. ప్రొఫైల్‌కి కొంచెం టైం పడుతుందనుకోండి. సో దాని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు మీ అకౌంట్‌లో పెట్టే కంటెంట్ అది గనుక ఒరిజినల్ కంటెంట్ అయిందనుకోండి డెఫినిట్‌గా ఇక్కడ మనకి రివ్యూ జరుగుతుందని చెప్తుంది కదా! ఈ రివ్యూ తర్వాత మీ కంటెంట్ ఒరిజినల్‌గా ఉంది అని తెలిసిందనుకోండి వెంటనే మనకి మోనిటైజేషన్ అయితే ఇస్తది. సో కొత్తగా మీరు ప్రొఫైల్ గాని, పేజీ గాని క్రియేట్ చేసుకున్న 30 డేస్ వరకి కూడా మనకి ఎలాంటి మోనిటైజేషన్స్ అయితే అవ్వవు. ఫాలోవర్స్ తక్కువ మంది ఉన్నా కూడా కొత్తగా క్రియేట్ చేసిన దానికి మోనిటైజేషన్ యాక్సెస్ అయితే ఇవ్వరు. కాబట్టి కొత్తగా ఒకవేళ మీరు క్రియేట్ చేశారంటే మాత్రం దాన్ని నార్మల్‌గా వదిలేసేయండి. లేదు పాతది అనంటే మాత్రం కంటెంట్‌ని మీరు కరెక్ట్‌గా చూసుకొని కన్సిస్టెన్సీ అనేది కూడా మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. అంటే చాలామంది ఏం చేస్తారు, రోజుకి ఒక రీల్ పెడతారు. మళ్ళీ తర్వాత ఒక 10 డేస్, 15 డేస్ వరకి టైమ్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత పెడుతూ ఉంటారు. అలా మీకు గుర్తుకొచ్చినప్పుడు కాకుండా ఒక ప్రొఫెషనల్ క్రియేటర్‌గా మీరు డైలీ ఎన్ని పోస్ట్‌లు అయితే పెడతారో దాన్ని మీరు కంటిన్యూషన్ చేస్తూ ఎవరైతే కన్సిస్టెన్సీగా ఉంటారో వాళ్ళకి ఇలాంటి కంటెంట్ మోనిటైజేషన్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో మీలో చాలా మంది కూడా ఈ వీటిలన్నిట్లో ఏదో ఒక మిస్టేక్ అయితే చేసే ఉంటారు. వాటిని గనుక మీరు నెక్స్ట్‌ది ఫుల్‌ఫిల్ చేస్తూ కరెక్ట్‌గా ఫాలో అయిపోయారనుకోండి, నెక్స్ట్ టైమ్ మీకు డెఫినిట్‌గా ఈ కంటెంట్ మోనిటైజేషన్ సెటప్ అనేది వస్తది. సో ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో మళ్ళీ మాకు ఈ సబ్మిట్ ఫార్మ్ కూడా రాలేదు కదండీ! మరి మేమేం చేయాలి అంటే, సో వన్ బై వన్ వస్తూనే ఉంటది. వచ్చే వరకి వెయిట్ చేయండి. రాగానే వెంటనే క్లిక్ చేసి సబ్మిట్ ఫార్మ్ అనేది ఫిలప్ చేసిందనుకోండి, ఆఫ్టర్ రివ్యూ తర్వాత మీకు ఎప్పుడైనా సరే కంటెంట్ మోనిటైజేషన్ రావచ్చు. దాని తర్వాత మీరు మంచిగా ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన 50,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ తొందరగా పూర్తి అయ్యేలాగా హెల్ప్ చేయండి.